హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం పుట్నాల పొడితోటి ఇలా అయితే స్పైసీగా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు ఉన్న వాళ్ళకి మళ్ళీ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 4 ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. పుట్నాల పొడి కూడా పక్కన పెట్టుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో నా వీడియోలలో ఉంది. అలా కూడా పుట్నాల పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎల్లిపాయ కారం అయితే కారంని ఎల్లిపాయల్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. 4 ఎగ్స్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇలా ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలి లోపలనే డైరెక్ట్గా. ఇలా 4 ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా ఉంచేసుకోండి. అది మొత్తం ఫ్రై అవుతూ ఉంటుంది కదా, అప్పుడు పైన మూత వేసుకోండి 5 మినిట్స్. అది మొత్తం వేగిన తర్వాత ఇలా మొత్తం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అంటుకుపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా ఆయిల్లో మొత్తం వేగిన తర్వాత కొద్దిగా 10 మినిట్స్ తర్వాత మనం కారం తీసుకున్నాం కదా, అవి 3 స్పూన్స్ తీసుకోండి. ఒకవేళ ఎక్కువ కారం కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. అందులో 2 స్పూన్స్ పుట్నాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, పసుపు 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూను. నేను స్పైసీ కోసం ఇంకొక స్పూను కారం వేశాను. అలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఇలా మొత్తం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకో 5 మినిట్స్ మగ్గాలి. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జలుబైన వాళ్ళకైతే స్పైసీగా అప్పటికప్పుడు చేసేసి ఇలా పెట్టేయండి. చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.